ఎల్ఆర్ఎస్ చెల్లింపుదారులకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రానున్న 2 రోజుల పాటు రిజిస్ట్రేషన్ ఈ సేవా సెంటర్స్ తెరిచే ఉంటాయని ప్రకటించింది. ఫలితంగా ఆది సోమవారాలు తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయబోతున్నాయి. ఎల్ఆర్ఎస్ చెల్లింపుదారులకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రానున్న 2 రోజుల పాటు రిజిస్ట్రేషన్ ఈ సేవా సెంటర్స్ తెరిచే ఉంటాయని ప్రకటించింది. ఫలితంగా ఆది సోమవారాలు తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయనున్నాయి. ఎల్ఆర్ఎస్ చెల్లింపుదారులకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రానున్న 2 రోజుల పాటు అంటే ఆది సోమవారం కూడా రిజిస్ట్రేషన్ ఈ సేవా సెంటర్స్ తెరిచే ఉంటాయని ప్రకటించింది. సో తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్స్ కార్యాలయాలు పనిచేయబోతున్నాయి ఈ 2 రోజులు కూడా. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, మార్చ్ 31 తో అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవబోతుంది. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మళ్ళీ ఇటువంటి వెసులుబాటు ఏమైనా కల్పించే అవకాశం ఉందా? తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెవెన్యూ శాఖకు సంబంధించి చూసుకున్నట్లయితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదివారం సోమవారం 2 రోజుల పాటు కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు తెరిచి ఉంచాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ప్రభుత్వం రాయితీ కల్పిస్తుంది. 25% ఎల్ఆర్ఎస్ మీద 20% రాయితీ కల్పిస్తుంది. దీన్ని ఈ రాయితీని క్లెయిమ్ చేసుకోవాలంటే ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా ప్రభుత్వం గడువును విధించింది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు కూడా హాలిడేస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం రేపు ఆదివారం, ఎల్లుండి రంజాన్ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి. అయితే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది కాబట్టి మార్చి 31వ తేదీ నాటికి ఫైనాన్షియల్ క్లోజ్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఫైనాన్షియల్ గా ఎందుకంటే ఎల్ఆర్ఎస్ కట్టడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీంతో ఇప్పటికే దాదాపు 900 కోట్ల పైచీలకు ఆదాయం వచ్చినట్టుగా కూడా పురపాలక శాఖ, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే 30వ తేదీ, 31వ తేదీ 2 రోజులు కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరిచి ఉంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే 30, 31 2 రోజులు కూడా ప్రభుత్వంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు తెరిచి ఉంటాయని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. సౌజన్య. Yes, Sudhir, thank you. Thanks for the updates.